హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కొట్టోర్ మాంటెనిగ్రో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది మన ఛానల్లో అప్లోడ్ చేసిన లాస్ట్ వీడియో హైలైట్స్. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ వీడియోలో ఇమ్మిగ్రేషన్ చెక్ ఎలా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కంటిన్యూయేషనే ఇప్పుడు మన ప్రెజెంట్ వీడియో. పార్టీ లేదా పుష్ప? ఇది నెక్స్ట్ డే మార్నింగ్. లేవగానే ఇలా ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతున్నాయి, ల్యాండింగ్ అవుతున్నాయి. ఇది చూస్తూ నేను కాఫీ తాగడం కూడా మర్చిపోయినాను. సో తొందర రెడీ అయిపోయి, నిన్న ఎవరైతే డ్రైవర్ మమ్మల్ని డ్రాప్ చేశారో తనకు మళ్ళీ కాల్ చేస్తే తను వచ్చి పికప్ చేసుకున్నాడు. సో ఇప్పుడు మనం కొట్టూరు ఓల్డ్ టౌన్కి స్టార్ట్ అయిపోయినాము రూమ్ నుంచి. సో మా డ్రైవర్ ముందు గైడ్ లాగా పనిచేసిండే అంట తను. సో తను మాకు మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు అనమాట. మాంటెనిగ్రోలో ఎక్కడ ఏ ప్లేసెస్ ఎలా చూడాలి, ఏ టైంలో వెళ్ళాలి, అండ్ ఏమంటారు మాంటెనిగ్రో హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అనమాట. మాకు మంచిగా అనిపించింది. సో మనం ఎక్కడన్నా న్యూ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ కంట్రీ హిస్టరీ తెలుసుకోవాలని మనకు ఉంటుంది. సో ఈ డ్రైవర్ మాకైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇఫ్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను తన డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను. ఇదే కొట్టూర్ ఓల్డ్ టౌన్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి ఇది. సో ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వెళ్ళినా మీరు ఒక మేజ్లో చిక్కుకుపోయినట్టు ఉంటుంది. స్ట్రీట్స్ కనిపిస్తాయి, క్లాక్ టవర్స్ కనిపిస్తాయి. ఎక్కడ పోయినా మళ్ళీ మీరు ఎక్కడి నుంచి అయినా మీరు బయటికి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ అన్నీ సేమ్గా కనిపిస్తాయి అనమాట. ఈ ఓల్డ్ టౌన్ కన్ఫ్యూజింగ్గా కానీ మేజ్లా కానీ కనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మొత్తం బిల్డింగ్స్ అన్నీ, విండోస్ అన్నీ సేమ్ ఉంటాయి అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ కనిపిస్తాయి అనమాట. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ ఏంటంటే ఇంట్లో లోపల ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చు, రెనోవేషన్స్. బట్ బయట మాత్రం వాళ్ళు డిఫరెంట్ కలర్స్ కానీ చేంజెస్ కానీ చేయడానికి అవకాశం లేదనమాట. ఎందుకలా అంటే హిస్టరీని కానీ కల్చర్ని కానీ విజువల్ ఇంటిగ్రిటీని కానీ ప్రిజర్వ్ చేయడానికి వరల్డ్ హెరిటేజ్ వాళ్ళు పెట్టిన రూల్ అనమాట ఈ ఓల్డ్ టౌన్కి. ఇందాక నుంచి మీరు వీడియోలో అబ్జర్వ్ చేసినట్టు అయి ఉంటే ఎన్ని పిల్లలు కనిపించాయో కదా. అసలు ఎక్కడ చూసినా ఈ ఓల్డ్ టౌన్లో బోలెడు పిల్లలు ఉన్నాయి. ఎక్కడ తిప్పినా కూడా పిల్లలు కనిపిస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయో కూడా అర్థమవుతుంది. మళ్ళీ అన్నీ సేమ్ కనిపిస్తున్నాయి, కానీ అవన్నీ సేమ్ కాదు. సో డిఫరెంట్గా ఉన్నాయి. బట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మాంటెనిగ్రోలో చాలా పిల్లలు కనిపిస్తాయి మీకు. ఇక్కడ పైకి ఎక్కడానికే మనకి యాక్సెస్ ఉంది. సో పైకి ఎక్కిన తర్వాత అయితే వ్యూ అయితే సూపర్బ్ ఉండే అనమాట. సో మీకు చూపిస్తాను. ఆఫ్ సీజన్లో వచ్చాం కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది. సో ఇంకా వాళ్ళు సెటప్ చేస్తున్నారు అనమాట. సమ్మర్కి అన్నీ రెడీ చేస్తున్నారు. సో ఇది నాకు తెలిసి రెస్టారెంట్ అనుకుంటా. సో వాళ్ళన్నీ రెడీ చేస్తున్నారు సమ్మర్ కోసం అనేసి. ఇక్కడ మీరు కొండపైన చూస్తే దీన్ని కొట్టూర్ సిటీ వాల్స్ అంటారు. సో ఇది ఆల్మోస్ట్ రఫ్లీ మనకి 5 కిలోమీటర్ అంతా హైక్ చేయవచ్చు అనమాట, పైకి వెళ్ళొచ్చు. పైకి హైక్ చేశాక మాత్రం వ్యూ చాలా బాగుంటుంది అంట. నేను చాలా గూగుల్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూశాను. బట్ నేనైతే పైకి హైక్ చేయలేదు ఆ రోజు. సో ఇఫ్ ఎనీబడి గోయింగ్ దేర్, విజిటింగ్ దేర్, ట్రై చేయండి పైకి వెళ్ళడానికి. బట్ వాటర్ క్యారీ చేయండి. ఇఫ్ మీరు సమ్మర్లో విజిట్ చేస్తున్నట్టయితే సూపర్ హాట్ ఉంటుందంట మాంటెనిగ్రో సమ్మర్లో. ఏమన్నా అంటే సపోర్ట్ చేయవు, ఏమన్నా ఇక్కడ రాండి వీడియోలో ఎందుకట్లా చెప్పు. షాపింగ్ సెంటర్లో షాపింగ్ ఉంది. ఏం షాపింగ్ ఉంది? షాపింగ్ చేసేటివన్నీ ఉన్నాయి. కూరగాయలు ఉన్నాయా?
తెచ్చుకున్నాము. అది షాపింగ్ కదా బజార్లో, అది గ్రాసరీస్. చిన్న సెకల్ ఎవరా నీలా తీసుకో పెట్టలేను పోతూ ఉంటాయి, మనం మళ్ళీ చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. అవి కాకుల తమ్ముళ్ళు పెట్టాలి కదా. అంతే అంతే. మేము వచ్చిన దారిలో వెళ్ళకుండా ఏం చేసాము, సరే ఇటువైపు వెళ్దాం, ఎక్కడి నుంచి వెళ్ళిన టౌన్లోకి వెళ్తున్నాం కదా అని చెప్పేసి వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళకుండా మేము ఇటువైపు వచ్చినాం అన్నమాట. సో వ్యూస్ చూస్తూ వెళ్దాంలే అని చెప్పి, కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా లాంగ్ ఉంది, నడుస్తూ ఉంటుంటే తగ్గుతూనే లేదనమాట. సో మేము బ్లూ కేవ్స్కి వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకోవడానికి టౌన్లోకి వెళ్ళి ఏదైనా బ్లూ కేవ్స్వి స్టాల్స్ కనిపిస్తే అక్కడ టికెట్ బుక్ చేసుకుందాము అని అనుకున్నాం బుకింగ్ కౌంటర్ దగ్గర. బట్ దారి దొరకట్లేదు, డెడ్ ఎండే ఉంది అక్కడ మాకు. రాలేం కదా మనం. ఇక్కడ నిజంగా ఇల్లులు కూడా ఉన్నాయి నాని. వెళ్ళిపోదామా మరి వెనకాలనే? ఫైనల్గా దారి వెతుక్కొని బ్లూ కేవ్స్కి టికెట్ బుక్ చేసుకున్నాము. సో ఒక 1.5 hour టైం ఉంటే మాకు ఫుడ్ తిందాం ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడ రెస్టారెంట్లో కూర్చున్నాం. సో ఇక్కడ ఈ పిల్లి వచ్చి మా ఆయననే చూస్తుంది, ఏమైనా ఫుడ్ ఇస్తాడేమో అని చెప్పేసి. సో తను మాత్రం తింటున్నాడు అండ్ ఆ పిల్లికి వేస్తూ ఉన్నాడు అనమాట ఫుడ్. ఇస్తుంది నానే. మమ్మల్ని ఆ బ్లూ కేవ్స్కి తీసుకెళ్ళే అతను 3 o'clockకి రమ్మని చెప్పాడు. సో మాకు లంచ్ చేసినాక స్టిల్ 1 hour టైం ఉండే అక్కడికి వెళ్ళడానికి. సో మేము బయట నార్మల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, సరేలే ఈ ఓల్డ్ టౌన్ చుట్టూ తిరుగుదాము అని చెప్పేసి అలా ఇలా తిరుగుతున్నాము. 1 గంట తిరిగాక మళ్ళీ ఆ లోపలికి వెళ్ళడానికి మళ్ళీ ఒక 15 నిమిషాలు పడుతుంది. సో 15 minutes బిఫోరే స్టార్ట్ అయినాం. మేము ఎక్కడైతే బుకింగ్ చేసుకున్నామో మళ్ళీ ఆ బుకింగ్ షాప్ ఆర్ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినాం అనమాట 3 o'clockకి. సో అక్కడ అందరూ ఆల్మోస్ట్ ఎవరెవరైతే బుక్ చేసుకున్నారో టూరిస్ట్ అందరూ గ్యాదర్ అయినాక ఒక ఆల్మోస్ట్ ఒక 8 members or 10 members వాళ్ళందరం కలిసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ యాక్చువల్ బోట్ ఎక్కడైతే ఎక్కుతామో అక్కడికి తీసుకెళ్తున్నాడు అతను మమ్మల్ని. బయట నుంచి లోపలికి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ లోపల నుంచి మళ్ళీ మేము బయటికి వెళ్తున్నాము. సో తను ఇప్పుడు మమ్మల్ని పోర్ట్ దగ్గరికి తీసుకెళ్తా అనేసి అన్నాడు. సో అందరం కలిసి తనని ఫాలో అవుతున్నాం అన్నమాట. ఇక నా వల్ల కాదు. అమ్మో అయ్యో ఇంకెక్కడరా బాబు. మా టైం బ్యాడ్ ఏంటంటే అక్కడ రీచ్ అయిన తర్వాత వాడు వెదర్ బాగాలేదు, సో బ్లూ కేవ్స్ వరకు వెళ్ళలేము, బట్ మిగతా ప్లేసెస్ కవర్ చేస్తాము అని అన్నాడు. మేము వచ్చిందే బ్లూ కేవ్స్ చూడటానికి, ఇంకా బ్లూ కేవ్సే క్యాన్సిల్ అని అంటే ఏం చేస్తాం ఇంకా మేము. సరే వద్దు, మేము రేపు మార్నింగ్ వస్తాము అని చెప్పి రేపు మార్నింగ్కి షెడ్యూల్ చేసుకున్నాం అనమాట. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. వాటర్, మౌంటైన్స్, స్కై, అక్కడక్కడ మంచు కొండలు, మధ్యలో బోట్స్. వాళ్ళు ఏంది యాంకర్ వేస్తారా ఇప్పుడు? ఇంత పెద్దగా ఉంది. అరే ఇదే ఇంత పెద్దగా ఉంటే మిగతా ఇది క్రూజా బోటా? క్రూజ్ కాదు, చిన్నది, చిన్న పెద్ద బోటు, చిన్న క్రూజ్. ఇంత పెద్దగా ఉంది కదా. అమ్మో నీ అమ్మ, అక్క క్యాచ్ పట్టినావు అక్క నువ్వు ఇప్పుడు? బాగుంది.
ఇండస్ట్రీ బాగుంది. అంటే వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారా, అక్కడ నుంచి ఇక్కడికి వస్తారా? రే తుంగుతావారా నువ్వు? అది కిందికి వదులుతారా మెల్లగా? అమ్మో ఆయన ఏందిరా అట్లా దుంకిండు. అంటే అవి అక్కడ వాటర్ని తన్నుతున్నాయి కదా, అది ఇటు మూవ్ అవుతుంది, వాటర్ని పంపు కొడుతుంది ఇటు దిక్కు. ఏమైందా అన్న మరి ఆస్వాదిస్తున్నావా? అక్కడ ఇంకొకటి పెడుతుండ ఆయన. రానే 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 మన బస్సులో కొడతాడు సైడ్కి. రానే రానే హలో బోట్కి రావట్లేదా? రావట్లేదు. సో ఆ బలూన్స్, ఆ బోట్ ఇక్కడ ఏమంటారు, దీన్ని ఏమంటారు నాని, ఏమంటారా? బోట్ డ్యామేజ్ కాకుండా బొగ్గులు ఆపుతాయి అన్నమాట. బెలూన్స్, గ్యాస్ బెలూన్స్ గ్యాస్ తగలకుండా అవి స్టాప్ చేస్తుంది. సరేపా. నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల నేను ఈ వ్యూని క్యాప్చర్ చేయలేకపోయినా. సో నేను ఒక చిన్న నా ఫోటో క్లిప్ని యాడ్ చేస్తాను. అసలు వ్యూ అయితే ఎంత మెస్మరైజింగ్గా ఉండేనో. ఇప్పుడు మేము రూమ్కి స్టార్ట్ అయిపోయినాము. సేమ్ క్యాబ్ డ్రైవర్కి ఫోన్ చేస్తే తను వచ్చి పిక్ చే. ఎవరైనా మాంటెనిగ్రో కానీ కొట్టూరు స్పెసిఫిక్గా వెళ్తున్నట్టయితే మీరు కొట్టూరులోనే ఓల్డ్ టౌన్ దగ్గరనే రూమ్ కానీ స్టే కానీ బుక్ చేసుకోండి. మేమేందంటే కొద్దిగా చీప్ పడుతుంది హోమ్ స్టే కదా అని చెప్పేసి మా హస్బెండ్ కొద్దిగా దూరంలో బుక్ చేసిండు అనమాట ఓల్డ్ టౌన్కి. సో అదే మేము చేసిన మిస్టేక్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనకి ఏమీ ఉండదు కొట్టూరులో. ఇక్కడికి అక్కడ కమ్యూట్ కావాలి అని అంటే మనము హోల్గా డిపెండ్ అవ్వాల్సింది క్యాబ్స్ పైనే. సో అది మనకి ఎట్లాగో ఛార్జెస్ పడతాయి. సో బెటర్ మీరు ఓల్డ్ టౌన్లోనే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు అక్కడ రూమ్ బుక్ చేసుకోండి. అక్కడైతే మీకు వాకేబుల్ డిస్టెన్స్లో అన్నీ అవైలబుల్ ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అస్సలు ఉండదు, ఎందుకంటే ఇది మొత్తం మౌంటైన్ రీజియన్ కాబట్టి రోడ్స్ కూడా చాలా నారోగా ఉంటాయి. పీక్ టైంలో ఒకవేళ మీరు వస్తే మాత్రం లిటరలీ 2 hours 3 hours ట్రాఫిక్ ఉంటుందంట మా డ్రైవర్ చెప్పాడు. మా ఆయన ఈ హోమ్ స్టే బుక్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటంటే నాకు ఈ వెస్ట్రన్ ఫుడ్ అంతగా నచ్చదు. నేను ఎక్కడ పోయినా మన ఇండియన్ ఫుడ్ ఖచ్చితంగా ఉంటేనే నేను సర్వైవ్ అవుతాను. సో దానికోసం ఈ హోమ్ స్టే బుక్ చేసేయండి. సో ఇక్కడ కూడా నేను చికెన్ కర్రీ చేయడానికి నానా కష్టాలు పడ్డాం మేము. ఎందుకంటే ఇక్కడ మాంటెనిగ్రోలో మీకు ఏవి ఈజీగా అవైలబుల్ ఉండదు. కనీసం యూకేలోనన్నా మీకు అన్నీ అవైలబుల్ ఉంటాయి, స్కాట్లాండ్లో అవైలబుల్ ఉంటాయి, కానీ మీకు ఇక్కడ మాంటెనిగ్రోలో అసలు కారం వెతుక్కోవడానికి మేము లిటరల్లీ ఒక రోజంతా స్పెండ్ చేసినాము. వెజిటేబుల్స్లో టమాటోస్ అండ్ ఆనియన్స్ తప్ప కనీసం కొత్తిమీర కూడా దొరకదు మనకి ఇక్కడ. సో మీరు బేసిక్ గ్రాసరీస్ ఏమన్నా క్యారీ చేసే పాసిబిలిటీ ఉంటే మీ క్యాబిన్ బ్యాగ్ ఆర్ చెకిన్ బ్యాగ్లో క్యారీ చేయండి. ఈవెన్ ఇంక్లూడింగ్ ఒక 1 kg రైస్ కూడా క్యారీ చేయండి. ఎందుకంటే ఇక్కడ రైస్ కూడా బాస్మతి రైస్ కూడా అసలు బాస్మతి రైస్లా ఉండదు. సో ఇలా హోమ్ స్టేలో ఎవరైనా కుక్ చేసుకోవాలి అని అనుకుంటే మినిమం గ్రాసరీస్ మీరు క్యారీ చేసేవి ఏవైతే పాసిబిలిటీ ఉంటాయో అవి క్యారీ చేయండి ఖచ్చితంగా. మీరు చెప్తే నమ్మరు, మేము లిటరల్లీ ఆ రోజు 3 times రైస్ కుక్ చేసి పాడేసినాము. ఎందుకంటే ఆ రైస్ అసలు కుక్ అవ్వట్లేదు, లోపల మొత్తం గట్టిగా ఉంటుంది, బయట మొత్తం స్టిక్కీగా ఉన్నది. మళ్ళీ అది బాస్మతి రైస్.
సో కొంచెం ఎవరైనా ఇలాంటి హోమ్ స్టే ప్రయోగాలు చేయాలి అని అనుకున్న వాళ్ళు ప్లీజ్ ఇది కొంచెం ఒక సజెషన్ లాగా తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం బ్లూ కేవ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాము. అది చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.